ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ అప్పన్పేట గ్రామ ప్రజలకి శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటను మీకు తెలియజేస్తున్నాం. దయచేసి కొద్ది క్షణాలు ఈ మాటను వినాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. దేవుని మాటలో నుండి దేవుని వాక్యంలో నుండి ఒక మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడని గ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియచేస్తూ ఉంది. అంటే ఆలోచన చేయండి, భేదం ఏమీ లేదు అంటే కొన్ని వాటికి భేదాలు ఉంటాయి. అంటే భేదాన్ని మరొక మాటలో చెప్పాలంటే అర్హత అనే దాన్ని మనం చూసుకుంటే కనుక మనం పొందుకోవాలంటే కొన్ని అర్హతలు మనకు అవసరం. అయితే కొన్ని వాటికి మనం అర్హులం కాదు అనేది మనం కొన్నిసార్లు వాపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం అంటుంది ఏ భేదం లేదు, అంటే ఎలాంటి తారతమ్యం లేదు, ఎలాంటి కూడా భేదాభిప్రాయం లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే. భూమి మీద ఎన్ని జాతుల వాళ్ళు నివసిస్తున్నారు, ఎన్ని కులాల వాళ్ళు నివసిస్తున్నారు, ఎన్ని మతాల వారు నివసిస్తున్నారో, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ జిల్లాకి చెందిన వారైనా, మెట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారే అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే అది ధనవంతుడని ఇతనిలో పాపం లేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. రెండవదిగా ఒకవేళ అతడు మంచి పనులు చేస్తున్నాడు కదా, ఇతనిలో పాపం లేదు అనుకోవడానికి ఏమాత్రము కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే మనుషునిలో పాపం అనేది పుట్టుకలోనే పాపం అనేది స్రవిస్తూ వస్తుంది. అంటే జన్మ పాపము, కర్మ పాపం అనేవి రెండు రకాల పాపాలు మనిషిపైన ఏలుబడి చేస్తున్నాయి. జన్మం ద్వారా వచ్చినటువంటి పాపము, తర్వాత మన క్రియల ద్వారా మనం చేసేటటువంటి పనుల ద్వారా వచ్చేటటువంటి పాపము ఒకటి ఉంది. కాబట్టి జన్మతః కర్మతః పాపులము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ పాపం మరి ఎలా పోతుంది, ఎలా పరిహరించబడుతుంది? మరి ఏ వ్యక్తికి మరి మంచివాడు లేనప్పుడు, ఏ వ్యక్తిలో కూడా పాపం లేనప్పుడు మనల్ని పరిశుద్ధులుగా, లేదంటే పవిత్రులుగా, లేదంటే పుణ్యాత్ములుగా చేయడానికి ఎలా మరి వీలవుతుంది? చూడండి, ఒక రోగం ఉన్నప్పుడు ఆ రోగానికి తగినటువంటి డాక్టర్ ఉంటేనే ఆ రోగం పోవడానికి మనకి వీలు పడుతుంది. అంటే ఏదైతే రోగం ఉందో మనకి ఆ రోగానికి సంబంధించిన వైద్యుడు గనక లేకపోతే కొన్ని రోగాలకి వైద్యం అనేది లేదు, కొన్ని రోగాలకి వైద్య శాస్త్రంలో కూడా మందులు లేవు. కానీ అలా ఆలోచన చేస్తూ గనక మనం వెళ్తే గనక దేవుణ్ణి నమ్మక ముందు మనం అందరం కూడా పాపులమే. దేవుణ్ణి తెలుసుకోకముందు ఈ పవిత్రత లేదంటే ఈ పుణ్యము అనేది పుణ్యాత్ములుగా ఎప్పుడు తీర్చిదిద్దబడతామంటే అది యేసు నామంలో మాత్రమే సాధ్యమండి. ప్రపంచం అంతా తిరగండి, లేదంటే ఏ స్థలానికైనా వెళ్ళండి, ఎలాంటి చోటుకైనా వెళ్ళి మీరు ఏదైనా చేయొచ్చు. కానీ దానివల్ల ఏ పరిశుద్ధతను, ఏ విధమైనటువంటి పాపము ఒప్పుకోలను మనం పొందుకోలేం. ఏ విధమైన పాపం నుండి మనం విడుదల పొందలేం. మనం చేసినటువంటి, మన పుట్టుకలో చేసినటువంటి పాపం నేటి వరకు ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పరలోకమందు మరి లిఖించబడ్డాయి. ప్రతివాని పాపము కూడా లిఖించబడింది. ఈ పాపం పోవాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన నరవతారుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన్ని నరవతారుడిగా గుర్తించి మరలా ఈయన దేవుడు కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నరవతారుడికి ఎందుకు వచ్చాడంటే మానవుల్లో ఉన్న పాపం తీయాలి అంటే ఆ పాపానికి విరుగుడు ఆయన ఇవ్వాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అంటే మానవుని రూపంలో ఉంటే మాత్రమే రక్తం చిందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఆయన 2024 సంవత్సరాల క్రితం మానవ జాతి అంతటిపైన ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన మీద వేసుకుని నరావతారుడిగా ఈ భూమి మీదకు వచ్చి ప్రతివాని పాపాన్ని, ప్రతివాని అతిక్రమాన్ని, ప్రతివాళ్ళలో ఉన్న దోషాన్ని, ప్రతివాళ్ళలో ఉన్నటువంటి అపరాధాన్ని, ప్రతివాళ్ళలో ఉన్నటువంటి ఆ జన్మ కర్మ పాపాల నుండి విడిపించడానికి, విమోచించడానికి, విడుదలవ్వడానికి ఆయన శిలువలో రక్తం కాచి యాగమై యజ్ఞయాగ పశువుగా బలియాగం చేసి ప్రతివాని నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మన పాపాలకి విరుగుడు కలిగి పుణ్యలోకం అనేది మనం చేరుకోవడానికి అవకాశం కల్పించాడు. లేదండి ఆయన నాకు సంబంధించిన వాడు కాదు అని ఒకవేళ పక్కన పెట్టేసినా పర్వాలేదు, కానీ పుణ్యలోకం మాత్రం చేరుకోం. ఇది మాత్రం బైబిల్ గ్రంథం దీన్ని చాలా తేలికగా తేల్చి చెప్తున్నటువంటి విషయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు లేని వారికి నరకంలో శిక్ష అనేది ఒకటి ఉంది. ఆ శిక్షకు పాత్రులుగా ప్రభువుని అంగీకరించిన వారు వెళ్ళిపోతారు. దయచేసి ఈ మాటలు విశ్వసించి ఒకవేళ ప్రభు అంటే ఈర్ష్య ఉంటే, ప్రభు అంటే ఒకవేళ కిట్టని తనం ఉంటే, ప్రభు అంటే వ్యతిరేకత ఉంటే, ఇప్పుడే ఈ ప్రభు ఎవరో తెలుసుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముందు రక్షించబడి ఆ పుణ్యలోకానికి చేర్చబడి మీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాన్నిధ్యంలో మనం అందరం ఉంటాం. అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదంకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా, నిజమైన దేవ, గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఈ గ్రామాన్ని మరొక్కసారి ప్రేమించి ప్రభువా నాయన, ఈ గ్రామంలో ఇలా సువార్త జరగటానికి నీ కృప చూపించినందుకై నీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా ఈద్లో ప్రభువా నాయన, నీ బిడ్డను నిలబెట్టుకొని కొన్ని విషయాలు చెప్పడానికి నీ కృప చూపించావు దేవానికి స్తోత్రాలు. అవును ప్రభువా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారంటున్నావు దేవా. నిజమే ప్రభువా, ఏ భేదము లేదు ప్రభువా నాయన. మేమందరము నాయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంతో పుట్టిన వారము దేవా. అయ్యా, మా పాపం పోవాలంటే ప్రభువా పరిశుద్ధ రక్తము చిందించబడాలని ప్రభువా, అది నీవే అని ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు కనుక ప్రభువా, నువ్వు కన్యక గర్భంలో పుట్టిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని నీ వాక్యము సెలవిస్తుంది దేవానికి వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఏ బిడ్డ అయితే ప్రభువా అయ్యా నేను పాపిని, నేను పాపంలో ఉన్నవాడినని ఒప్పుకుంటారో ప్రభువా నాయన, ఈ మాటలు విని ప్రభువా నాయన ఏ బిడ్డ అయితే ఒప్పుకొని ప్రభువా నీవే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని నీవే నాయన నీ రాజ్యమునకు ప్రభువా వారసులుగా కావాలంటే ప్రభువా, ముఖ్యంగా ప్రభువా నాయన ఏ బిడ్డ అయితే ప్రభువా తన పాపములు ఒప్పుకొని నీలో రక్షించబడతారో ప్రభువా ఆ బిడ్డే ప్రభువా నాయన నీ రాజ్యానికి వారసులుగా అవుతాం దేవ. మేమందరము ఒకప్పుడు పాపంలో ఉన్నవారమే, పాపంలో కొట్టుకుపోతున్న మమ్మల్ని ప్రభువా అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన ఇదిగో రక్షించుకొని ఈ విధముగా ప్రభువా మేమైతే ఎంత సంతోషంగా రక్షణ ఆనందంతో ఉన్నామో ప్రతి ఒక్క బిడ్డ అటువంటి ఆనందం కలిగి ఉండాలని ప్రభువా ఈ గ్రామాన్ని దీవించి ప్రేమించి ఈ యొక్క మాటలను ప్రభువా నాయన ఎవరి హృదయాల్లో అయితే ప్రభువా నాయన ఇదిగో నాయన నాటబడతాయో 100 60 30 నాయన ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేలాడుతూ అడుగుతున్నాం తండ్రి.